లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ సూరత్ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఒక్కరే పోటీలో ఉండగా ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ముఖేష్కి గెలుపు సర్టిఫికెట్ని సైతం అందజేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభని నామినేషన్ పత్రాలు సరిగా లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక అదే అంశంపై బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. వన్ నేషన్ నో ఎలక్షన్ వెల్ డన్ ఈసీఐ అని ట్వీట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని వ్యంగ్యంగా కేటీఆర్ ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ సూరత్ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది. అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఒక్కరే పోటీలో ఉండగా ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ముఖేష్కి గెలుపు సర్టిఫికెట్ని సైతం అందజేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభని నామినేషన్ పత్రాలు సరిగా లేవని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు విసిరారు. వన్ నేషన్ నో ఎలక్షన్ వెల్ డన్ ఈసీఐ అని ట్వీట్ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని వ్యంగ్యంగా కేటీఆర్ ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సౌమ్య, పార్లమెంట్ ఎన్నికల వేళ నిన్న దేశంలో సంచలన పరిణామం జరిగింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పోలింగ్ ముందే బీజేపీ బోణి కొట్టింది. సూరత్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూరత్ లో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. అయితే బీజేపీ పెద్దల రిక్వెస్ట్ తో ఇండిపెండెంట్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో బీజేపీ నుంచి నామినేషన్ చేసిన ముఖేష్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ముఖేష్ ఎన్నికతో నిన్న దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా సెన్సేషనల్ ఇన్సిడెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు పోలింగ్ జరగక ముందే యునానిమస్ గా ఎలక్షన్ కమిషన్ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం కూడా నిన్నంతా కూడా సెన్సేషన్ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అయితే పోలింగ్ కు ముందే లోక్సభ స్థానం నుండి బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడము ఇటు కాంగ్రెస్ పార్టీకి ఒక ఇది డిఫెన్స్ లో నెట్టినట్టు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే మొదటగా కూడా పోలింగ్ ముందే పార్లమెంట్ లో బీజేపీ బోణి కొట్టింది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీన్ని ఉటంకిస్తూ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యంగ్యంగా ఎక్స్ వేదికగా కూడా ఆయన సెటర్లు వేశారు. వన్ నేషన్ నో ఎలక్షన్ వెల్ డన్ ఈసీఐ అని కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా కూడా బీజేపీ కూడా విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెబుతున్న విషయం తెలిసిందే. అయితే దీన్నే ట్యాగ్ చేస్తూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావిస్తూ కూడా ట్వీట్ వైరల్ అవుతోంది. మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్నాము, ఆయన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఏదైతే ట్వీట్ చేశారో వన్ నేషన్ నో ఎలక్షన్ వెల్ డన్ ఈసీఐ అంటూ కూడా సెటైరికల్ గా వేశారు. అయితే అంతకు ముందు మనం అనుకున్నట్టు కూడా అనూహ్య పరిణామాలు నడుమ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఒక్కరే పోటీలో ఉండగా ఆయన ఏకగ్రీవంగా యునానిమస్ గా గెలిచినట్లు కూడా ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న మధ్యాహ్నం ముఖేష్ కు గెలుపు సర్టిఫికెట్ ని కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు అందజేశారు. ఈ స్థానం నుండి ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభని కూడా నామినేషన్ ఆయన వేశారు. కానీ ఆయన ఏవైతే ఎలక్షన్ కమిషన్ కి ఆయన సబ్మిట్ చేశారో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ సరిగా లేవని కూడా రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బీజేపీ పెద్దలు స్టాల్వర్డ్స్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన తప్పుకున్నారు. అయితే ఇదే అంశం పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెటైర్లు వేశారు. సో ఇప్పుడు ఈయన ప్రస్తావించింది కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ని ఒకటే కూడా గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా వరుస పెట్టి ఒక సిరీస్ లో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మెరుపుదాడి చేస్తుంది బీఆర్ఎస్ పైన. ఇటు బీజేపీ కూడా ఫామ్ హౌస్ సీఎం మనకు అవసరం లేదు, ఇక్కడి నుంచి అయినా ఫామ్ హౌస్ వదిలి క్రియాశీలకంగా అపోజిషన్ లీడర్ గా ఒక బాధ్యతగా మెలగాలని అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ కూడా ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందా అని కూడా కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటుందని కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా అంటుంది ఏంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఎక్కడైనా కూడా నాయకులు గానీ ఏదైనా టంగ్ స్లిప్ అవుతారా, లేకపోతే ఏదైనా పాలసీ మేకింగ్ రిలేటెడ్ లో గానీ ఏదైనా ఒక ఆపర్చునిటీ బీఆర్ఎస్ కి ఇవ్వకపోతుందా అని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో నిన్న జరిగిన ఈ ఉదంతాన్ని కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేయడం కూడా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి మరి బీజేపీ నాయకులు ఎలాంటి కౌంటర్ వేయబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాలి. సౌమ్య, థ్యాంక్ యూ శ్రీచరణ్.